కావు. కస్టడీలో నిందితులు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్ గా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించొద్దు. పిఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఈడీ కేసులకు బెయిల్ రూల్ ధర్మాసనం. ఇక తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారినట్టే అంటున్న న్యాయ నిపుణులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఇక్కడ ఎందుకోసం అరెస్ట్ చేసిండ్రు, దేనికోసం అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు 5.5 నెలల పాటు జైల్లో పెట్టిండ్రు, ఏమన్నా ఆధారాలు సేకరించిండ్రా, ₹1 వసూలు చేసిండ్రా అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇగో ఎట్లా బురద చల్లుతురు తెలుసానోళ్ళ స్వయాన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునే వీళ్ళు అవహేళన చేస్తా ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు బీజేపీకి కేసుకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు. బీజేపీ దాంట్లో ఎందుకు దూరుస్తుంది, తల దూరుస్తుంది అని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు. ఇది రాజకీయ స్వార్థం కోసం మోడీ ఆడిన డ్రామా అని చెప్పేసి జగమెరిగిన సత్యం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ బయటకు చెప్పడు. ఎందుకు చెప్తాడల్లా? చెప్పడు కదా. మొత్తం మీద ఆయన మాట్లాడతాడు, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇప్పుడు మన బీఆర్ఎస్ కు 3వ 4వ ఎంపీ సీట్లు వచ్చినా కూడా పార్లమెంటు ఎన్నికలను కూడా కలుపుతుండే ఆయన గారు. మొత్తం మీద ఇది పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో హోదాలో ఉన్నాని ముచ్చట అస్సలుగే మర్చిపోయిండోల్లా, మొత్తమే మర్చిపోయిండు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి మళ్లించింది బీఆర్ఎస్. అందుకే ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చింది. కవితకు 5 నెలల ఎట్లా బెయిల్ వచ్చింది? మనీష్ సిసోడియాకు 17 నెలల దాకా ఎందుకు బెయిల్ రాలేదు? అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ రాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి. మొత్తం డైవర్షన్ 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 తప్ప ఏమీ లేదు. అది సాధారణమైన బెయిల్ అని తెలిసినప్పటికి కూడా కావాల్సుకొని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు అక్కడ. అయ్యా, న్యాయ వ్యవస్థల మీద, చట్టాల మీద ఒక నమ్మకాన్ని తీసుకురావాలి ప్రజలకు. పోలీసు వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని తీసుకురావాలి. ఇలా పోలీసు వ్యవస్థ అంటే కనీసం నమ్మే పరిస్థితులలో కూడా లేరు. ఒక రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా గెలిచిన మీరు ఇలా రాజ్యాంగం అన్నా న్యాయ వ్యవస్థ అన్నా ఒక పటిష్టమైన నమ్మకాన్ని తీసుకురావాల్సింది పోయి పార్టీలకు ఈ రంగును బులుముకుంటా పార్టీలే ఇట్లా చేస్తున్నాయి అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి ఇలా మీరు ఏం చేస్తుండ్రయ్యా అంటే కావాల్సుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. బెయిల్ వచ్చిందంటే బండి సంజయ్ మాట్లాడతాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైనా అందుకే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతాడు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మాట్లాడతాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసిండ్రు, అందుకే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఆధారాలు సుప్రీంకోర్టు ధర్మాసనం అంత మంచిగా చెప్పింది. 3 పాయింట్లను సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఈడీ దాఖలు చేయాల్సిన పిటిషన్లు అయిపోయినాయి, ఈడీ దర్యాప్తు కూడా అయిపోయింది. 45/1 ఆమెకు వర్తిస్తుంది అని చెప్పేసి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒకసారి ట్రయల్ రన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 3 పాయింట్లు బల్ల గుద్ది చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును కూడా మీరు అవహేళన చేస్తుండ్రు. న్యాయస్థానాలనే నమ్మకపోతే, న్యాయస్థానాల మీద నమ్మకం కలిగకపోతే మరి ఎవరిని నమ్మమని చెప్తారు? మీలాంటి తాపకోసారి మాట మార్చే రాజకీయ నాయకులను నమ్మాలనా? అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయి మాట్లాడే మీ అసంటి రాజకీయ నాయకుల కోసం పరితపించాలనా? మిమ్మల్ని నమ్మాలనా? మొత్తం మీద బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలి. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అవహేళన చేసే విధంగా మాట్లాడిండు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిజేఐకి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు. కంపల్సరీ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైట్. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు మనం, ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ మేము బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అనే సిద్ధాంతాన్ని ఊటంకించాం. మొత్తం మీద పిఎంఏ సెక్షన్ కింద ఈడీ నమోదు చేసే మనీ లాండరింగ్ కేసుల్లోనూ ఈ నియమం వర్తిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఎప్పటికీ ఒక నియమమే, దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలి. ఆ స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తే అది చట్టబద్ధంగానే జరగాలి. ఇక పిఎంఎల్ఏ కేసులో 2 నిబంధనలను
సంతృప్తి పరిస్తే బెయిల్ ఇవ్వచ్చు. మొత్తం మీద నిందితుడు నేరం చేయలేదు, బెయిల్ ఇచ్చినా నేరం చేసే అవకాశం లేదు. కస్టడీలో ఉన్నప్పుడు సాధారణంగా అధికారులు నిందితుల నుంచి వాంగ్మూలాల్ని తీసుకుంటారు. అందులో కొన్ని ఇతరులపై చేసే నేరారోపణలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులు నమోదు చేయడం సరికాదు. ఇప్పుడు ఎవరైతే కొంతమందిని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు, అది ఆరోపణలు ఉన్నాయి, ఎవరైతే వాళ్ళు మొత్తం మీద కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత కవిత పేరెత్తిండ్రు, అప్రూవర్గా మారిన వాళ్ళు కొంతమంది కవిత పేరెత్తిండ్రు. వాళ్ళు కోపంతోనే ఎత్తచ్చు, వాళ్ళు పగతోనే ఎత్తచ్చు, లేకపోతే దీంట్లో ఏమన్నా రాజకీయ కోణం ఉండొచ్చు. అట్లా కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఏం చెప్తారట, ఇగో చాటింగ్ చేసి చాటింగ్ డిలీట్ చేసిరు, మనం చేస్తాం కదా, వాళ్ళు చాటింగ్ చేసి చాటింగ్ డిలీట్ చేసిరు కదా, ఆ డిలీట్ చేసిన దానికి అనుమానం వ్యక్తం చేసి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రట. న్యాయవాదులు మంచిగా మొట్టికాయలేసిండ్రు ఈడీ సిబిఐకి. న్యాయవాదులుగా ఉన్న మేమే ఒక్కొక్కసారి చాటింగ్ని డిలీట్ చేయాల్సి వస్తుంది, డిలీట్ చేస్తాము, అంత మాత్రాన మేము నేరాలు చేసినట్టు అని చెప్పేసి మంచిగా మొట్టికాయలేసిండ్రు. మొత్తం మీద నిరపరాధి తప్పు చేయలేదు అనే ఉద్దేశం ఉన్నప్పుడే బెయిల్ మంజూరు చేస్తారు. అక్కడ తప్పు బయటకు పోయి బెయిల్ ఇచ్చినా కూడా తప్పు చెయ్యరనే ఒక అవగాహన ఉన్నప్పుడే బెయిల్ మంజూరు చేస్తారు. మొత్తం మీద కవితకు బెయిల్ మంజూరు చేసిన దాని మీద కూడా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడప్పుడే బయటకు రాదు, ఈ బీజేపీ వాళ్ళు రానియరు అని చెప్పేసి మాట్లాడారు కదా మధ్యకాలంలో. పాపం రేవంత్ రెడ్డి దాన్నే పట్టుకొని ఉన్నట్టున్నాడు. పాపం కుద్దు దగ్గర లెవెల్లో బీజేపీ వాళ్ళు ఉంటే ఎవరో చెప్పినట్టున్నారు, అందుకే దాన్ని పట్టుకొని ఉన్నాడు. సడన్ గా బెయిల్ వచ్చే వరకు పాపము తట్టుకోలేకపోయిండు ఆయన. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డకు అంత అన్యాయం జరుగుతుంటే కంపల్సరీ మాట్లాడాల్సింది పోయి, ఆ బెయిల్ని స్వాగతించాల్సింది పోయి, ఇయ్యల్లా కక్షపూరితమైన రాజకీయాలు ఇంత మైండ్ అనొల్ల, ఇంత ఒక ఏమంటారు దానికి, ఏ భావజాలను రుద్దితే బాగుంటుంది అనేది కూడా అర్థమైతలేదు. ఎవరితోనన్నా పోల్దామన్నా కూడా వాళ్ళు సిగ్గుతోని తలదించుకునే పరిస్థితి వచ్చింది. అయ్యో మాతోని గారు రేవంత్ రెడ్డిని పోల్చిండ్రేంది అని. అదే పరిస్థితి. ఎవ్వరు కూడా స్వాగతిస్తలేరు రేవంత్ రెడ్డి విధానాన్ని. ఎవరు కూడా మంచిగుంది, బాగుంది, రేవంత్ రెడ్డి విధానం మంచిగుంది అని ఏ ఒక్కరు చెప్తలేరు. మీరు ఒక్కసారి కావాలంటే ప్రజాక్షేత్రంలో పోయి తిరుగుండ్రి, మీకు అర్థమవుతుంది. రైట్, ఇది వార్త. పోరాటం ఆగదు. ఏ తప్పు చేయకున్న రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టిండ్రు. ఈ విషయం అందరికీ తెలుసు. నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతిమ విజయం సాధించేదాకా పోరాడతా. ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పనిచేస్తా. ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు నిజం నిలకడగా తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా. కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నేతలు, ఎయిర్పోర్ట్ ఇంటి వద్దకు తరలి వచ్చిన నేతల అభిమానులు తల్లికి పాదాభివందనం చేసి అన్నకు రాఖీ గట్టి భావోద్వేగం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది చూడొచ్చు మనం. కావాల్సుకొని కక్షపూరితంగా రాజకీయం చేయాలని ఇట్లాంటి కేసులు మొత్తం మీద బనాయించిర్రు, కావాలనే అది చేసిండ్రు, కావాలనే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రని చెప్పేసి కవిత మాట్లాడిర్రు. మొత్తం మీద నిన్న అభిమానులకు అభివాదం చేసిండ్రు. పార్టీ కార్యకర్తలకు, గులాబీ శ్రేణులకు అందరికీ అభివాదం చేసిర్రు. జై తెలంగాణ, జై తెలంగాణ అని ఆ విజువల్స్ మనం చూసినాం. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ఇక్కడ.